శరదిందు వికాసమందహాసం శరదిందు వికాసమందహాసం స్ఫురదిందీవరలోచనాభిరామం స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే శ్రీ మహాగణపతియే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. 93వ అధ్యాయం. వామదేవుడు ఇలా అన్నాడు: బలవంతుడైన రాజు బలహీనులపై అధర్మంగా ప్రవర్తిస్తే రాజవంశంలోని వాళ్ళు కూడా అదే పని చేస్తూ ఉంటారు. ఆ పాపాలు పాపి అయిన రాజునే అనుసరిస్తారు. అటువంటి అవినీతి పరులతో నిండినటువంటి రాష్ట్రం త్వరగా నశిస్తుంది. స్వధర్మాన్ని ఆచరించే రాజు ప్రవర్తనను ప్రజలు అనుసరిస్తారు. కానీ రాజు అధర్మం ఆచరిస్తుంటే తనవారు కూడా సహింపరు. శాస్త్ర లక్షణాలు లేని రాజు సాహసం చేసి ఏమాత్రము అతిగా ప్రవర్తించినా ఆ రాజు వెంటనే నశించిపోతాడు. ఆపన్నులకు ఇతరులకు తగినట్లు రాజు పూర్వులు నడుచుకున్నట్లు నడుచుకోకపోతే అతడు క్షత్రియ ధర్మం నుండి తొలగిపోయినట్టే. ఉపకారం చేసిన వాడు శత్రువుగా యుద్ధంలో చేతికి చిక్కినప్పుడు ద్వేషంతో అతనిని అవమానించేవాడు క్షత్రధర్మం నుండి తొలగినవాడే. సమర్థుడైన రాజు చక్కగా సుఖాలను అనుభవిస్తూ ఆపదలలో తగిన నివారణ చర్యలను చేపట్టాలి. అటువంటి వాడు ప్రజలకు ప్రీతిపాత్రుడవుతాడు. అతని సంపదలు నశించవు. రాజు ఎవరికైనా అప్రియం కలిగించినప్పుడు త్వరలోనే తిరిగి అతనికి ప్రియం చేయాలి. అప్పుడు అతను రాజుకి ఇష్టుడై ప్రియం ఆచరిస్తాడు. మృషావాదం పరిహరేత్ మృషావాదం పరిహరేత్ కుర్యాత్ ప్రియ మయాచితః కుర్యాత్ ప్రియ మయాచితః న కామాన్న చ సంరంభాత్ న కామాన్న చ సంరంభాత్ న ద్వేషాద్ ధర్మముత్ సృజేత్ న ద్వేషాద్ ధర్మముత్ సృజేత్. అసత్యం ఆడకూడదు. అడగకపోయినా ప్రియం చేయాలి కదా. ఏ కోరిక వలన కానీ, క్రోధం వలన కానీ, ద్వేషం వలన కానీ ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. బుద్ధివంతుడైన రాజు రుజువర్తనుడై ఉండాలి. సత్యాన్ని విడవరాదు. ప్రజలకు మేలు కలిగించే దమం, ధర్మం, శీలమే క్షత్రియ ధర్మం. సమాధానం చెప్పడానికి సంకోచించకూడదు. బాగా ఆలోచించకుండా మాట్లాడకూడదు. తొందరపాటు కూడదు. ఎవరిని నిందించరాదు. అలా ఉన్నప్పుడే శత్రువు వశమవుతాడు. ప్రియం కలిగినప్పుడు ఎక్కువగా పొంగిపోకూడదు. అప్రియం కలిగినప్పుడు బాధపడకూడదు. ఆర్థికమైన ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజల మేలును దృష్టిలో ఉంచుకొని ఏమాత్రమూ బాధపడకూడదు. గుణవంతుడైన రాజు నిత్యము అందరికీ ప్రియాన్నే చేస్తున్నట్లయితే అతని కార్యాలన్నీ సఫలమవుతాయి. అతనికి సంపదలు ఎప్పుడూ దూరం కావు. ప్రియమైన పనులే చేస్తూ ప్రతికూల కార్యాలు చేయని భక్తుడైన సేవకుడిని రాజు ఎల్లప్పుడూ జాగ్రత్తగా కనిపెట్టి చూడాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి అత్యంత అనుకూలుడై పవిత్రమైన ఆచార విచారాలు కలిగి సమర్థుడు, అనురక్తుడైన వాడినే రాజు మహత్కార్యాల్లో వినియోగించాలి. ఈ పైన చెప్పిన అంటే ఈ గుణాలన్నీ చెప్పినటువంటి గుణాలు అన్నీ కలిగి రాజును సంతోషపెట్టేవాడు స్వామి కార్యం నెరవేర్చడంలో అప్రమత్తుడై ఉండేవాడినే ధన సంబంధమైన కార్యాలలో నియోగించాలి. మూఢుడు, ఇంద్రియలోలుడు, నింద్యమైన ప్రవర్తన కలవాడు, షఠుడు, కపటి, క్రూరుడు,
దుర్బుద్ధి గలవాడు, ఎక్కువగా శాస్త్రజ్ఞానం లేనివాడు, ఉదాత్తత లేనివాడు మహత్కార్యాలలో వినియోగించిన రాజు యొక్క సంపద తరిగిపోతుంది. తనను తాను రక్షించుకుంటూ రక్షించదగినట్టి ఇతరులను కూడా రక్షిస్తూ ఉండే రాజు యొక్క రాజ్యంలోని ప్రజలు తప్పక వృద్ధి చెందుతారు. అతడు కూడా మహాఫలాలు పొందుతాడు. పెద్దగా పేరు గడించిన మిత్రుల ద్వారా సమస్త రాజుల యొక్క వ్యవహారాలను తెలుసుకుంటూ ఉండే రాజు సర్వశ్రేష్ఠుడవుతాడు. బలవంతుడైన శత్రువునకు అపకారం చేసి దూరంగా ఉన్నమని ఊరట పొందకూడదు. ఎందుకంటే ఏమరుపాటుగా ఉన్నప్పుడే వారు గద్దలా వచ్చి పడతారు. గట్టి పునాది కలిగి దుష్టులను దూరంగా ఉంచిన రాజు తన బలం గుర్తించుకొని తనకంటే బలహీనులైన వారి మీద దండెత్తాలి కానీ బలవంతులపై దండెత్తరాదు. ధర్మపారాయణుడైన రాజు పరాక్రమములో మహారాజ్యాన్ని పొంది ప్రజలను ధర్మంగా పరిపాలించాలి. యుద్ధములో శత్రు సంహారం చేయాలి. మరణాంతమిదం సర్వం నేహ కించిదనామయం తస్మాద్ధర్మే స్థితో రాజ ప్రజాధర్మేణ పాలయేత్. ఈ జగత్తులో సర్వము నశించిపోయేదే. ఇక్కడ రోగం లేనిది కానీ శాశ్వతమైనది కానీ ఏదీ లేదు. కనుక రాజు ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మబద్ధంగా ప్రజలను పరిపాలించాలి. రక్షణ స్థావర అయినటువంటి దుర్గాలు, యుద్ధం, ధర్మబద్ధమైన పరిపాలన, మంత్రాలోచన, సమయాన్ని అనుసరించి సుఖం కల్పించడం, ఈ 5 రాజ్యం వృద్ధి పొందుతుంది. వీటిని ఎల్లప్పుడూ పాటించే రాజు రాజ్యభారాన్ని వహించగలడు. ఎల్లప్పుడూ ఈ అన్నిటినీ ఒక్కడే పర్యవేక్షించుకోవడం సాధ్యం కాదు కదా, అన్ని చూడలేడు కదా. కాబట్టి తగిన వారి యందు అన్నిటినీ అప్పగించి రాజు రాజ్యాన్ని అనుభవిస్తాడు. చక్కగా పంపకాలు చేయగలిగి దానశీలి అయి మృదు స్వభావంతో చక్కని నడత కలిగి మనుష్యులను ఎన్నడూ వదిలిపెట్టని వాడినే ప్రజలు రాజుగా ఎన్నుకుంటారు. మంగళప్రదమైన ఉపదేశం విని తన అభిప్రాయాన్ని విడిచిపెట్టి ఆ జ్ఞానాన్ని స్వీకరించిన వాడిని లోకం అనుసరిస్తుంది. తన ప్రయోజనం కోరుకునే వాని యొక్క మాటలను ప్రతికూల బుద్ధితో వినక ఎప్పుడూ విమనస్కుడిలాగా ప్రతికూలమైన మాటలనే వినేవాడు శిష్టుల యొక్క నడతను ఎన్నడూ అనుసరించనవాడు. అంటే ఓడిపోయినవాడు. గెలిచిన వాడిని తన ఆచారాలను పాటించనివ్వకుండా అడ్డుకునేవాడు క్షత్రియ ధర్మం నుండి తొలగినవాడే అవుతాడు కదా. ఇదివరలో ఎన్నడైనా తాను బంధించిన మంత్రి నుండి, విశేషించి స్త్రీల నుండి, ఎగుడు దిగుడు పర్వతాలు, దుర్గాల నుండి, ఏనుగు, గుర్రము, పాము వీటి నుండి రాజు సదా జాగరూకుడై తన్ను తాను రక్షించుకుంటూ ఉండాలి. ముఖ్యులైన అమాత్యులను విడిచి హీన శ్రేణికి చెందిన వారిని తనకు ఇష్టలుగా చేసుకుంటే రాజు సంకష్టతిథిలో పడి ఆశ్రయం లేనివాడవుతాడు. మంచి గుణాలు కలిగిన జాతులను ద్వేషభావంతో గౌరవించని వాడు దృఢచిత్తం లేనివాడు, స్థిరమైన కోపం కలిగినవాడు అయినటువంటి రాజు మరణానికి చేరువుగా ఉంటాడు. కానీ గుణసంపన్నులైనటువంటి వారు తమ మనసునకు నచ్చకపోయినా ప్రియంతో వారిని వశువులుగా చేసుకున్న రాజు చిరకాలం కీర్తి పొందుతాడు. వాళ్ళందరూ ఎవరెవరు వశం చేసుకున్నాడో చిరకాలం కీర్తి పొందుతాడు. నా కాలే ప్రణయే దర్దాత్ నా ప్రియే జాతు సంజ్వరేత్ నా ప్రియే జాతు సంజ్వరేత్ ప్రియేనాతి భృశం తుష్యేత్ ప్రియేనాతి భృశం తుష్యేత్ యుజ్యేతారోగ్య కర్మణి యుజ్యేతారోగ్య కర్మణి. రాజు అకాలంలో పన్నుల ద్వారా డబ్బు కూడబెట్టాలని కోరుకోకూడదు.
అప్రియం జరిగినప్పుడు కుమిలిపోకూడదు, ప్రియం జరిగినప్పుడు అతిగా సంతోషించకూడదు. ఆరోగ్య విధులను పాటించాలి. తన చుట్టూ ఉన్నవారిలో ఎవరు తన యందు అనురక్తులో, ఎవరు భయం చేత తనను ఆశ్రయించి ఉన్నారో, ఎవరు తటస్థులలో, ఎవరు దోషులో అని నిత్యము ఆలోచిస్తూ జాగ్రత్తగా ఉండాలి. రాజు బలవంతుడైన దుర్బలుడిని నమ్మరాదు. రాజు ఏమరపాటుగా ఉన్నప్పుడు వారు గద్దలాగా మీద పడతారు. సర్వగుణ సంపన్నుడై చక్కగా ప్రియంగా మాట్లాడే రాజు పట్ల ఆయన కూడా ద్రోహం తలపెట్టే పాపాత్ములు ఉంటారు. అటువంటి వారిని ఎప్పుడూ విశ్వసించకూడదు. నహుషపుత్రుడైన యయాతి మహారాజు మానవుల నిమిత్తం ఈ రాజోపనిషత్తును చెప్పాడు. దీనిని నమ్మి ఆచరించినవాడు గొప్ప గొప్ప శత్రువులను కూడా సంహరించగలడు అన్నాడు వామదేవుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 94వ అధ్యాయం వామదేవ గీత ఇంకా ముందుకు వెళుతున్నది. వామదేవుడు ఇంకా ఇలా చెప్తున్నాడు. అయుద్ధేనైవ విజయం, అయుద్ధేనైవ విజయం వర్ధయే ద్వసుదాధిపః జగన్యమాహూర్విజయం, జగన్యమాహూర్విజయం యుద్ధేన చ నరాధిప, యుద్ధేన చ నరాధిప. యుద్ధం లేకుండానే రాజు విజయాలను వృద్ధి చేసుకోవాలి. యుద్ధం వలన కలిగే విజయం అధమమైనది అని చెబుతారు. మూలం దృఢంగా లేనప్పుడు రాజు అలభ్యమైన దానిని ఆశించకూడదు. ఇతర దేశాలను ఆక్రమించుకోవాలని అనుకోకూడదు. దుర్బలమైన మూలం గల రాజుకు లాభం చేకూరదు కదా. సమృద్ధమై ధనధాన్యాలతో నిండి ఉన్నటువంటి దేశము, రాజు పట్ల ఇష్టంగా మెలిగే జనులు, తుష్టి పుష్టి గల మంత్రులు, ఇవి కలిగిన రాజు దృఢమైన మూలం గలవాడవుతాడు. వీరులు మిక్కిలి సంతుష్టలే రాజు చేత సాంత్వన పొందిన వారై శత్రువులను మోసగించడంలో అరితేరిన వారు అయితే అల్పబలం కలిగినా సరే రాజు విజయాన్ని పొందుతాడు. నగరవాసులు, పల్లెవాసులు ప్రాణుల పట్ల దయగలిగి ధనధాన్య సంపన్నులు అయితే ఆ రాజు దృఢమైన మూలం గలవాడవుతాడు. బుద్ధిశాలి అయినటువంటి రాజు తన పరాక్రమాన్ని చాటడానికి తగిన కాలం అని తలచినప్పుడు శత్రువుల రాజ్యాన్ని, ధనాన్ని సంగ్రహించడానికి పూనుకోవాలి. భోగభాగ్యాలు దినదినాభివృద్ధి చెందగా ప్రాణుల పట్ల దయగలిగి ఉంటూ కార్యసాధనలో వేగం కలిగి తనను తాను రక్షించుకునే రాజు యొక్క రాజ్యము ఉత్తరోత్తర అభివృద్ధి చెందుతుంది. తక్షేదాత్మానమేవం సహ, తక్షేదాత్మానమేవం సహ వనం పరశునాయథ, వనం పరశునాయథ యస్సమ్యగ్వర్తమానేషు, యస్సమ్యగ్వర్తమానేషు స్వేషు మిథ్యా ప్రవర్తతే, స్వేషు మిథ్యా ప్రవర్తతే. చక్కని ప్రవర్తన గల స్వజనుల పట్ల మిథ్యా వ్యవహారం చేసే రాజు గొడ్డలితో అడవిని నరికినట్లు తన ప్రవర్తనతో తనను తాను నరుక్కుంటాడు. తను ద్వేషం చేత వారిని ఎన్నడూ దండించని రాజును ద్వేషించేవారు కూడా తక్కువగా ఉండరు. కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగిన వానికి మాత్రం శత్రువులంటూ ఎవరూ ఉండరు. తెలివైన రాజు ఆర్యజనులు ద్వేషించే పనిని ఎన్నడూ చేయకూడదు. అందరికీ శుభాన్ని కాంక్షిస్తూ కొంతవరకే తనను తాను వినియోగించుకోవాలి. తన కర్తవ్యాన్ని పూర్తి చేసిన తరువాతనే సుఖాలు అనుభవించే రాజును ఇతరులు పరాభవించరు. తాను కూడా పరితాపం పొందడు. ప్రజల పట్ల ఈ రీతిగా నడుచుకునే రాజు ఇహపర లోకాలను రెండిటినీ జయించి విజయాలను స్థిరంగా పొందుతాడు అన్నాడు వామదేవుడు. ఇలా వామదేవుడు చెప్పిన రీతిగా రాజైన వసుమనుడు అన్నిటినీ పాటించాడు. నీవు కూడా అదే రీతిగా పాటించితే ఈ రెండు లోకాలను జయిస్తావు, ఇందులో సందేహం లేదు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 95వ అధ్యాయం విజిగీషమాణ వృత్తం. యుధిష్ఠిరుడు భీష్ముడిని ఇలా అడిగాడు.
యుద్ధంలో ఒక రాజు మరొక రాజును జయించాలని అనుకున్నప్పుడు అతడు ఎలాంటి ధర్మాన్ని పాటించాలి అని అన్నాడు. భీష్ముడు అన్నాడు, రాజు మొదట తన జయించదలుచుకున్న రాజ్యానికి వెళ్ళి అక్కడి వారిని, నేను మీకు రాజును, మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తాను, నాకు ధర్మబద్ధమైన కప్పం కట్టండి లేదా నాతో యుద్ధం చేయండి అని అడగాలి. వారు గనుక అతనిని సమీపించి తమకు రాజుగా ఎన్నుకుంటే అందరికీ క్షేమం. వారు క్షత్రియులుగా కాక వేరే ఏ రీతిగానైనా విరోధించినట్లయితే వర్ణధర్మాన్ని వారు పాటించలేదు కనుక వారిని అన్ని ఉపాయాలతోనూ నిగ్రహించాలి. అక్కడి క్షత్రియులు ఆయుధం పట్టకపోతే తమను రక్షించుకోవడానికి తాము చాలా అసమర్థులమని భావించితే అప్పుడు క్షత్రియులు కాని వారు ఆయుధాన్ని పట్టగలుగుతారు అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు ఇలా ప్రశ్నించాడు, పితామహ, ఒక రాజు మరొక రాజుపై దండెత్తినప్పుడు అతడు ఎలా యుద్ధం చేయాలి, అది నాకు చెప్పండి అన్నాడు. భీష్ముడు చెబుతున్నాడు, క్షత్రియుడు యుద్ధంలో కవచం ధరించని వాడితో పోరాడరాదు. ఒక వీరుడు మరొక వీరుడితో, నీవు నా మీద ఆయుధం ప్రయోగించు, నేను కూడా ప్రయోగిస్తాను అని చెప్పాలి. అతడు సన్నద్ధుడై వస్తే ఇతడు సన్నద్ధుడు కావాలి. అతడు ససైన్యంగా వస్తే సైన్యంతోనే ఆహ్వానించాలి. అతడు ధర్మంగా యుద్ధం చేస్తే ధర్మంగానే ఎదుర్కోవాలి. అలా కాక మోసంతో యుద్ధం చేస్తే మోసంతోనే ప్రతిఘటించాలి. గుర్రం ఎక్కినవాడు రథకునిపై దాడి చేయకూడదు. రథికుడు రథికునిపైనే దాడి చేయాలి. శత్రువు సంకట స్థితిలో ఉన్నప్పుడు, భయపడినప్పుడు, ఓడినప్పుడు వాడిని కొట్టకూడదు. విషం అద్దిన కరణి అనే బాణాలను యుద్ధంలో ఉపయోగించరాదు. అవి దుష్టులు వాడే ఆయుధాలు. చంపగోరిన వారితో యథార్థమైన యుద్ధం చేయాలి కానీ వారిపై కోపంతో చంపకూడదు. సత్పురుషుల మధ్య విభేదం కలిగి అతడు వ్యాకులంగా ఉన్నప్పుడు చిత్తం ప్రాణాలతో లేనివాడి మీద ఆయుధం ఎత్తరాదు. సంతానం లేనివాడిని కూడా చంపకూడదు. ఆయుధం విరిగిపోయిన వాడిని, ఆపదలో ఉన్నవాడిని, వింటినారి తెగినవాడిని, వాహనాలు చనిపోయిన వాడిని, గాయపడి చికిత్స పొందదగిన వాడిని, తన రాజ్యాన్ని కానీ ఇల్లు చేరిన వాడిని కానీ చంపకూడదు. గాయాలు తగ్గిన వాడిని మాత్రం విడిచిపెట్టాలి. ఇది సనాతన ధర్మం. కాబట్టి ధర్మబద్ధంగా యుద్ధం చేయాలి అని స్వయంభువు మనువు చెప్పాడు. సద్ధర్మం సత్పురుషులు ఎందే సదా నిలిచి ఉంటుంది కదా, దాన్ని పాటించాలి. నాశనం చేయకూడదు. ధర్మయుద్ధంలో అధర్మంగా గెలిచిన రాజు మోసపు బ్రతుకుతో పాపాత్ముడై తనను తాను నాశనం చేసుకుంటాడు. ఇది అసాధువుల పని. అసాధువులను కూడా సాధు మార్గంలోనే జయించాలి. ధర్మేణ నిధనం శ్రేయః, ధర్మేణ నిధనం శ్రేయః, న జయః పాపకర్మణ, న జయః పాపకర్మణ. ధర్మయుద్ధంలో చనిపోయినా మంచిదే, కానీ పాపకార్యంతో జయం పొందకూడదు. రాజా, భూమిలో నాటినటువంటి విత్తు వెంటనే ఫలించదు. అలాగే అధర్మవర్తనము వెంటనే ఫలించదు. అది ఫలించే సమయానికి మూలంలో శాఖలతో సహితంగా కాల్చివేస్తుంది. పాపాత్ముడు పాపకర్మల చేత ధనాన్ని సంపాదించి ఆనందం పొందుతూ ఉంటాడు. అతడు దొంగతనంతో వృద్ధి పొందే ఆ పాపంలోనే ఆసక్తి కలిగి ఉంటాడు. అతడు ధర్మమే లేదని తలుస్తూ సత్పురుషులను పరిహసిస్తూ ఉంటాడు. అతడికి ధర్మం పట్ల శ్రద్ధ ఉండదు. పాపం వలన వినాశం పొందుతాడు. వరుణుడి పాశాలకు కట్టుబడిపోతాడు. అయినా తనను తాను అజరామరుణ్ణని భావిస్తాడు. పాపాత్ముడు గాలితో నింపిన బుడగలాగా ఉబ్బిపోతూ ఉంటాడు. సత్కార్యాలు ఏమాత్రం చేయడు. చివరికి నదీ తీరంలోని చెట్టు వేళ్లతో సహా పెకిలింపబడినట్లు నాశనం అవుతాడు. రాతి మీద కొట్టిన కుండలాగా చితికిపోతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.